హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మళ్ళీ నేను కొండపల్లి నుంచి మూలపాడు బటర్ఫ్లై పార్క్ వెళ్తున్నాను. ఈ వీడియో షూట్ చేసి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సో ఇది 2024 జూన్లో షూట్ చేసింది. సో అప్పటికి ఇంకా అక్కడ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. 2025 కల్లా అక్కడ మొత్తం వర్క్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ రెనోవేషన్లో భాగంగా అక్కడ కొన్ని హట్స్ నిర్మించారు. మరియు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు మనం ఒక మినీ పార్క్ నిర్మించారు. అలాగే వాష్రూమ్స్, ఇంకా ఆర్ఓ ప్లాంట్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సో ఇలా మనం ఫ్యామిలీతో కలిసి సరదాగా వెళ్ళొచ్చు ఇక్కడికి. Time 1. ఇదే మూలపాడు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా. ఇలాగ మనం డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళే కొద్దీ మనకి ఒక 20 kilometers తర్వాత లోయ హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అలా ఆల్మోస్ట్ ఒక 20 kilometers వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ లోయ హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ కాసేపు మనం బ్రేక్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్. 2024లో కృష్ణమ్మ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. అదే మన సత్యదేవ్ గారిది. ఆ సినిమాలో ఒక క్రైమ్ సీన్ ఉంటుంది. ఆ క్రైమ్ సీన్ని ఈ స్పాట్లోనే షూట్ చేశారు. ఒక వీడియోలో సత్యదేవ్ గారు చెప్తారు కూడా. ఇక్కడ మీరు చూస్తున్నది లోయ హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్. ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లోనే కృష్ణమ్మ అనే మూవీలో ఒక సీన్ని షూట్ చేశారు. చూడండి.
నేను అలా డీప్ ఫారెస్ట్లోకి వెళ్తూ ఉండగా దారిలో నాకు ఒక నాగుపాము మరియు ఒక గ్రద్ద రెండూ ఫైట్ చేసుకుంటూ కనిపించినాయి. నేను ఎలాగొండుంటే ఆ గ్రద్ద నాగుపాముని చంపి ఎగరేసుకుని వెళ్ళేది. ఆల్మోస్ట్ నాగుపాముని చంపేసేది. నన్ను చూసి ఆ గ్రద్ద పారిపోవడంతో నాగుపాము భయపడి ఆ చెట్ల సందులోకి వెళ్ళిపోయింది. నేను చెప్పిన ఆ నాగుపాము ఇదే. నేను సేవ్ చేసిన నాగుపాము ఇదే. నేను కాపాడినందుకు కృతజ్ఞతాభావంతో నా వైపు ఎలా చూస్తుందో మీరు చూడండి. అలా ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ పేరే శ్రీ లోయ సత్యమ్మ తల్లి ఆలయం. ఇదే నేను చెప్పిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం. ఇక్కడ నుంచి గడ్డమడుగు, కొండూరు, కొండపల్లి. సో ఫైనల్గా నేను కొండపల్లి వచ్చేసాను. సో ఈ టోటల్ డిస్టెన్స్ మొత్తం వచ్చి 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.